రెబల్ స్టార్ ప్రభాస్ సందీప్ రెడ్డి వంగా కాంబోలో వస్తున్న సినిమా కోసం ఫ్యాన్స్ ఈగర్లీ వెయిటింగ్. షూటింగ్ ఎప్పుడెప్పుడు ప్రారంభమవుతుందా అని చూస్తున్నారు. సెప్టెంబర్ ఎండింగ్ లో షూటింగ్ స్టార్ట్ చేస్తామని అప్డేట్ ఇచ్చిన సందీప్ అంతకు మించి గుడ్ న్యూస్ చెప్పాడు. ప్రభాస్ ని సందీప్ రెడ్డి వంగా తప్పనిసరిగా డిఫరెంట్ గా చూపిస్తాడనే క్లారిటీ ఫ్యాన్స్ కుంది. అప్పట్లో బుజ్జిగాడు సినిమాలో ప్రభాస్ యాక్షన్ డైలాగులు ఓ రేంజ్ లో పాపులర్ అయ్యాయి. ఆ బాడీ లాంగ్వేజ్ కి ఫిదా కాని ప్రేక్షకులు లేరు. అప్పటి వరకు ప్రేక్షకులకు తెలియని కొత్త యాంగిల్ చూపించాడు డైరెక్టర్ పూరి జగన్నాథ్. ఇప్పుడు సందీప్ వంగా సినిమా పైన లుక్, యాక్షన్ పై అభిమానుల్లో ఇలాంటి అంచనాలే ఉన్నాయి. ప్రభాస్ లుక్ నుంచి నటన వరకు చాలా కొత్తగా ఉంటుందని ఫిక్స్ అయిపోయారు. ఎప్పుడెప్పుడు షూటింగ్ మొదలవుతుందా, ఫస్ట్ లుక్ ఎలా ఉండబోతోంది అంటూ అప్డేట్ల కోసం వెయిటింగ్ చేస్తున్నారు. ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెబుతూ సెప్టెంబర్ ఆఖరి వారం నుంచి షూటింగ్ మొదలవుతుందని చెప్పాడు సందీప్. అంతేకాదు, షూటింగ్ మొదలవటమే కాదు, ఇక నాన్ స్టాప్ కొట్టుడే అని ఉత్సాహాన్ని రెట్టింపు చేశారు. అంటే షూటింగ్ ప్రారంభం కావటమే లేటు, వరుసగా షెడ్యూల్స్ ప్లాన్ చేసేశారు. ప్రభాస్ కూడా ప్రస్తుతం ఇతర ప్రాజెక్టులలో బిజీగా ఉండటంతో బల్క్ డేట్ల కోసం సందీప్ ఇన్నాళ్లు ఎదురు చూశాడు. స్పిరిట్ మూవీ గురించి ఎప్పుడు అఫీషియల్ గా అనౌన్స్మెంట్ వచ్చింది. త్వరలోనే సెట్స్ పైకి వెళ్తుందని అంతా అనుకున్నారు, కానీ ఎందుకు ఆలస్యమైందో అర్థం కాలేదు. యానిమల్ విడుదలైన వెంటనే స్పిరిట్ ప్రారంభమవుతుందేమో అనుకున్నారు. 2024 సెప్టెంబర్ లేదా అక్టోబర్లో స్టార్ట్ అవుతుందని అనుకున్నారు. సమ్మర్లో అయినా సెట్స్ పైకి వెళ్తుంది అనుకున్నారు, కానీ వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పుడు నాన్ స్టాప్ షెడ్యూల్ అని సందీప్ చెప్పడంతో క్లారిటీ వచ్చింది. ప్రభాస్ బల్క్ డేట్ల కోసం ఎదురు చూడటం వల్లే లేట్ అయింది. అయితే సెప్టెంబర్ ఆఖరి నుంచి నాన్ స్టాప్ షూటింగ్ అంటే ప్లాన్ ప్రకారం మూవీ పూర్తి కానుంది. కింగ్డమ్ సినిమా ప్రమోషన్లో భాగంగా విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరితో సందీప్ ఇంటర్వ్యూ చేశారు. ఈ సందర్భంగానే స్పిరిట్ గురించి అడగకపోతే నన్ను అందరూ తిడతారేమో, ఏదైనా అప్డేట్ ఇమ్మని అడిగాడు విజయ్ దేవరకొండ. లీకులు ఏమైనా ఇవ్వమని అడిగాడు. ఆ ప్రశ్నకు స్పందించిన సందీప్, లీకులు ఏవి ఉండవు, నాన్ స్టాప్ కొట్టుడే. అయినా ఆ సినిమాకు సంబంధించి ప్రశ్నలు అడగకపోవటమే మంచిదని అన్నాడు. స్పిరిట్ ఇంటర్నేషనల్ లెవెల్లో తెరకెక్కుతున్న కాప్ డ్రామా. ఇందులో ప్రభాస్ తన కెరియర్లో ఫస్ట్ టైం పోలీస్ పాత్రలో కనిపిస్తున్నాడు. దీపికా పదుకొనే తప్పుకోవడంతో ఆ ప్లేస్ ని తృప్తి దిర్మితో రీప్లేస్ చేశాడు. తొలిసారిగా పోలీస్ ఆఫీస్ పాత్రలో కనిపించనున్నారు. ఆయనకు జోడీగా బాలీవుడ్ బ్యూటీ తృప్తి దిమ్రి నటించనుంది. టీ సిరీస్ సమర్పణలో భద్రకాళి పిక్చర్స్ బ్యానర్ పై తెరకెక్కనుంది మూవీ. తెలుగుతో పాటు ఇంగ్లీష్, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ, చైనీస్, జపనీస్, కొరియన్ సహా మొత్తం 9 భాషల్లో రిలీజ్ కానుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.